గైస్ గుడ్ ఈవినింగ్. మొన్న చార్ధామ్ యాత్ర అంటే ఈ వీడియో అన్ని ఎడిటింగ్ సగం అయింది, ఇంకా సగం ఉంది. చార్ధామ్ యాత్ర చాలా బాగా అయింది. 4 దర్శనం కూడా చాలా బాగా అయింది. అలాగే చిన్న చిన్న టెంపుల్స్ కూడా వెళ్ళాం. ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ నేను ఆల్రెడీ వైజాగ్ వచ్చేసాను. వైజాగ్ ఇప్పుడు మా ఎక్కడికి వెళ్తున్నాను అంటే మా క్లోజ్ ఫ్రెండ్ ఒక 9 months అయిపోతుంది. డైరెక్ట్గా వైజాగ్ వచ్చాడు. ఇక బెంగళూరు జాబ్ చేస్తాడు అనమాట. డైరెక్ట్గా వైజాగ్ ఇక్కడే చేస్తాడు, ఇక్కడ జాబ్, ఇక్కడ వర్క్ హోమ్ అనమాట. అందువల్ల మా ఫ్రెండ్ 8 months అయిపోయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కదా, ఎప్పుడు కలలేదు, చాలా రోజులు అయిపోయింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మేము డిన్నర్కి ఏమంటారు అబ్సల్యూట్ బార్బిక్యూ ఉంది కదా, అది అన్లిమిటెడ్. దానికి పూర్ణంగా డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్తున్నాం. చాలా రోజులు అయిపోయింది కదా, ఒకసారి వెళ్దాం, కలిసి చేద్దాం, తిందామని. అది ఏదో ఒక ఏమంటారు కలిసినట్టు అవుతుంది కదా. మళ్ళీ తర్వాత మళ్ళీ వర్క్లో ఉంటాడు కదా, మళ్ళీ ఎప్పుడో ఏదో మళ్ళీ సండే గట్రా కలుస్తారు. మళ్ళీ ప్రజెంట్ అయితే అలాగా వెళ్తున్నాం. అలాగా ద్వారకానగర్లో ప్రజెంట్ వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే నా బాధ ఏంటంటే నా మైక్ రిసీవర్ ఉంది కదా, అది పడిపోయింది కదా. డీజే మైక్ రిసీవర్ కింద పడిపోయింది. అది ఒక బాధ అయితే నాకు, అది మైండ్ ఉండిపోయింది. అలాగా 1 month అయింది కొని. వైజాగ్ రైల్వే స్టేషన్ గైస్, వైజాగ్ రైల్వే స్టేషన్ ఇది. నేను లాస్ట్ వీకే వచ్చాను వైజాగ్. చార్ధామ్ యాత్ర చాలా బాగా అయింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఒక పక్క అక్కడ క్లైమేట్ అక్కడ చలి కదా, ఇక్కడ మన వైజాగ్ వచ్చేసరికి క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా. ఒక పక్క నీరసంగా ఉంది, నిద్ర వచ్చేస్తుంది ఒక పక్క. అలాగా అలవాటు అవుతున్నాను. ఇక్కడ మనం వైజాగ్లోనే చాలా ఎండ ఎక్కువ ఉంది, చాలా వేడిగా ఉంది. మేము వైజాగ్లో ఎండకాలం ఎక్కువ ఉంది. ఇక్కడ చాలా వేడిగా ఉంది, చెమటలు ఎక్కువ పడేస్తుంది. టైం 7:05 అయితే వైజాగ్ రైల్వే స్టేషన్. ఇలాగ ఏం తింటామని చూపిస్తాను రైస్. ఓకేనా? చూడండి, ట్రైన్ చాలా బాగుంది కదా. ఈ మధ్యనే కట్టారు, ముందైతే లేదు. మన ఎన్టీఆర్ బొమ్మ, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, ఎన్టీఆర్ రామారావు బొమ్మ. ఇక్కడ చికెన్ పకోడీ ఇవన్నీ చాలా బాగుంటుంది ఇక్కడ ఈ షాపులన్నీ. మా ఊడు బండి పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాడు. అదిగోండి గాయ్స్, అబ్సల్యూట్ బార్బిక్యూ. ఇక్కడికి వచ్చాం. ప్రెసెంట్ అయితే 7:20 అవుతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు లేట్ అయిపోయినా పర్లేదు. ప్రస్తుతానికి అయితే పైకి వెళ్తాం. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత అదిగోండి గాయ్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇదంతా ఉంది. ఈ పైన ఇక్కడ మసాల్దార్ అని మజిద్ తార్పర్ అని హోటల్ కూడా ఉంది. దాని పైన మేము వెళ్ళాలి పైకి. ఇప్పుడు అక్కడ లిఫ్ట్ ఎక్కాలి. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కిన తర్వాత చూపిస్తాను గైస్, అక్కడ ఏం తింటాం అనేది చూపిస్తాను. మీకు ఎలాగ ఇక్కడ తెలుసు కదా, ఇక ఏరియా ద్వారకానగర్, అదే డైమండ్ పార్క్ ఉంది కదా, డైమండ్ పార్క్ దగ్గర మనం ఇక్కడ ఈ హోటల్ అనమాట. మా ఫ్రెండ్ పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు. వచ్చిన తర్వాత పైకి వెళ్తాం. ఆల్రెడీ మేము ఒక 1 week బ్యాక్ ఆన్లైన్లో బుక్ చేసాం, బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత చూడాలి. చాలా రోజులు అయిపోయింది, 1 year బ్యాక్ వెళ్ళాను. నాకు అన్లిమిటెడ్ అయితే నాకు చాలా ఇష్టం, ఎంతైనా తినేస్తాను. వస్తానైతే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మైక్ గురించి వెళ్ళాం కదా, ఇక్కడ అవ్వదు అని సార్, మీరు ఆన్లైన్లోనే వారంటీ ఉంది కదా, ఒకసారి కనుక్కోండి అని చెప్పారు. అక్కడ ఒక నంబర్ ఇచ్చారు, ఆ నంబర్కి పెట్టాలి. పెట్టిన తర్వాత ఇన్వాయిస్ నెంబర్ పెట్టాలంట. అది పెట్టిన తర్వాత వాళ్ళు ఎలాగ అన్నది చెప్తారు, దాన్ని బట్టి ఫాలో అవ్వాలంట. ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది. మా వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఎక్కడ పెట్టాడు బండి? పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను గైస్. ఓకేనా? బయట అయితే చాలా వేడిగా ఉంది, చెమటలు పెట్టేస్తున్నాయి. ఇక్కడ చెమటలు చాలా వేడిగా ఉంది. నాకు ఎక్కువ సమ్మర్లో ఎక్కువ చెమటలు పడతాయి గైస్. కొంతమందికి అయితే చెమటలు పడతాం, కానీ నాకు మాత్రం చెమటలు ఎక్కువ పట్టేస్తాయి. నేను దాదాపుగా అబ్సల్యూట్ బార్బిక్యూ ఇది 4 సార్లు వెళ్ళాను.
ఇది 5th టైం, ఇది 5వ సారి. ఇది నాకు బోర్ అనిపించలేదు, నాకు ఇష్టమే. అన్లిమిటెడ్ అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడు ఎన్నిసార్లు అయినా వెళ్తాను, నాకు ఎప్పుడైనా తినేస్తాను. ఓకే గైస్, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను గైస్, ఓకేనా? ఇప్పుడు 4th ఫ్లోర్ వెళ్తున్నాం. గైస్ ఇప్పుడైతే వచ్చేసాం ఆల్రెడీ, ఇంకా పెట్టలేదు. ఇక్కడ ఏ టైం తెలుసు కదా, ఇక్కడ ఇది పెడతారు, చార్టర్స్ అన్ని తెచ్చి ఇక్కడ వేడిగా అవుతాయి అనమాట, పెడతారు. ఇక్కడ పెట్టలేదు. ఇక్కడ డ్రిల్ ఉంటుంది కదా, డ్రిల్ పెట్టిన తర్వాత చార్టర్స్ అన్ని ఇక్కడ పెడతారు అనమాట, వేడిగా అవుతాయి. ప్రస్తుతానికి అయితే వచ్చాము చూడడానికి అది దగ్గర. ఇదంతా ఇలాగ ఉంది, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను కదా. ఇంకా నేను కొత్తగా ఏం కాదు, ఆల్రెడీ 5 సార్లు వచ్చాను, ఇది 6th టైం అనుకుంటాను అది వచ్చి. మీకు చూపిస్తామని వీడియో చేస్తున్నాను గైస్, ఓకేనా? అంటే చూడాలని వాళ్ళు చూస్తారు కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది, అందువల్ల వీడియో చేస్తున్నాను. లేకపోతే తీయను అనుకున్నాను వీడియో. లాస్ట్ చార్ధామ యాత్ర అయితే ట్రిప్ అయితే చాలా బాగా అయింది, కానీ అక్కడ క్లైమేట్ వేరు కదా, ఇక్కడ క్లైమేట్ వేరు కదా. ఇక్కడ వైజాగ్లో అయితే చాలా వేడి ఎక్కువ ఉంది, అక్కడ మాత్రం చాలా చలి మంచు. అక్కడ నిద్ర వచ్చేస్తుంది. అక్కడ అయితే మన ఇక్కడ కూడా అదే అలవాట్లు అయిపోయింది, నిద్ర వచ్చేస్తుంది బేగా. జనరల్గా నేను నైట్ 11:30కి అలా పడుకుంటాను. అలాగ కొంచెం అలవాటు అయిపోతుంది, కానీ కొంచెం ఇంకా అలవాటు మానేయాలి, లేకపోతే రోజు అదే టైంలో నిద్ర వచ్చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇది తెచ్చారు డ్రిల్, వేడిగా ఉంది. చూసారా లోపల బొక్కలు ఇవన్నీ వేసారు, వేడిగా వస్తుంది. ఇది స్వీట్ కార్న్, క్రిస్పీ కార్న్, క్రిస్పీ కార్న్. ఇది చీజ్ పొటాటో. ఇది చాలా బాగుంటుంది, ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది క్రిస్పీ కార్న్. ఇది స్టార్టర్స్ అన్నీ వచ్చాయి. ఇది వాటర్ మిలన్, పన్నీర్, మళ్ళీ మష్రూమ్ ప్రస్తుతానికి వచ్చాయి. తర్వాత స్టార్టర్స్ ఏ వస్తాయి అనేది చూపిస్తాను గైస్, ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాన్స్, చికెన్, ఫిష్ వచ్చాయి గైస్. చూడండి దగ్గరగా చూపిస్తాను. ఇది ఫిష్ అనమాట, ఇది ప్రాన్స్, చికెన్, ఇది చికెన్, ఇది ప్రాన్స్, ఇది ఫిష్, ఇది ప్రాన్స్. చూడండి ప్రాన్స్ ఇక్కడ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది గైస్. ఇప్పుడు ఈసారి ఏంటంటే డ్రింక్స్ ఉన్నాయి కదా, డ్రింక్స్ ఆఫర్ పెట్టారన్నమాట ఈసారి. అంటే మామూలుగా అయితే ఆఫర్ లేకుండా అయితే ఒకటి 120, థమ్స్అప్, మామూలు మొజటో ఇవన్నీ ఉంటాయి కదా, 120, 140 వరకు ఉంటాయి రేటు. కానీ ఈరోజు ఆఫర్ ఏంటంటే ఏదైనా 2 కొంటే 120 రూపీస్ పడుతుంది. అది మేము ఏది డ్రింక్స్ తెచ్చుకున్నాం. ఇది వెర్జిన్ మొజటో, ఇది థమ్స్అప్. ఇది థమ్స్అప్ నాకు ఇది చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. వెర్జిన్ మొజటో ఎవరికైనా ఇష్టం అనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి గైస్, చాలా వేడిగా ఉంది. ర్యాపిడ్ షార్క్ కోయల్ అంట ఇది, అది నాకు అది మా ఆక్టోపస్ కూడా అంట. ఇది ఇలా ఉంటది, ఇది నాకు ఇష్టం ఉంటుంది బాబు. ఇది చాట్, పానీపూరి, పూరి ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఆమ్లెట్ తెస్తాం అనుకున్నాను, ఆమ్లెట్ లేదు. ఆమ్లెట్ లేదన్నారు. ప్రస్తుతానికి అయితే అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. నాకు ఇష్టం ఉంటుందా ఇదండి, ఇందాక చెప్పాం కదా మామూలు తింటున్నాడు, నాకు ఇష్టం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మెయిన్ కోర్స్ ఉంటాయి అంటే ఇప్పుడు స్టార్టర్స్ అన్ని దీని కడుపు నిండిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మెయిన్ కోర్స్ ఉంది కదా, మెయిన్ కోర్స్కి వెళ్ళి అక్కడ బిర్యానీ, నూడిల్స్ ఏవో ఉంటాయి అక్కడ,
అక్కడికి వెళ్ళాక చూపిస్తాను గైస్, ఏం తీసుకున్నానని చూపిస్తాను గైస్, అక్కడ లైన్ గా చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ అంతా పైన వీరు ఇవన్నీ ఉంటాయి అనమాట, కూల్ డ్రింక్స్ అన్ని. ఇక్కడ లైన్ బై లైన్ ఇక్కడ చేపల పులుసు, చికెన్ ఫ్రైడ్ రైస్, చిల్లీ చికెన్ ఇలా ఉన్నాయి. ఇదంతా ఎగ్ కర్రీ, బటర్ చికెన్, అంతి మటన్ అంట. ఇదంతా చికెన్ బిర్యానీ అంట. ఇది ఇవన్నీ పచ్చళ్ళు, ఇవన్నీ అప్పడాలు. వైట్ రైస్, ఆల్ ఇది వెజ్ కర్రీ అంట. ఇది పప్పు, ఇది పన్నీర్ మళ్ళీ ఏదో కర్రీ. ఇది మహారాజా కోఫ్తా కర్రీ అంట ఏదో. ఈ పిస్తా ఇది నూడిల్స్, మంచూరియా. ఇది వెజ్ బిర్యానీ. ఇది ఆనియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. చికెన్ బిర్యానీ, ఇది చికెన్ విత్ బోన్ కర్రీ. ఇది నూడిల్స్ లేదు, అయిపోయింది. ఇంకా చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నూడిల్స్ చేసుకుంటారు. అది అయిపోయిన తర్వాత కేక్ ఐస్ క్రీమ్ ఇవన్నీ ఉన్నాయి. అంతా క్లోజ్. అదే లాస్ట్ ఎగ్ ఆమ్లెట్ లేదన్నారు. అది జనరల్గా ఎప్పుడు ఉంటుంది, కానీ అది లేదన్నారు. ఈ రోజు లేదంట, ఈ రోజు పెట్టలేదు, మెనూలో లేదంట, అందువల్ల పెట్టలేదు. ప్రస్తుతానికి అయితే ఇది తిరిగిన తర్వాత నెక్స్ట్ కేక్ ఐస్ క్రీమ్కి వెళ్తాం. అది అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ ఇంటికి వెళ్ళిపోయిన. ఇందాక ఆమ్లెట్ లేదన్నారు కదా, మా కోసం అని మళ్ళీ ఆమ్లెట్ తెప్పించారు. మళ్ళీ చీజ్ ఆమ్లెట్. ఇది చాలా బాగుంటుంది, ఇక్కడ బాగా చేస్తారు. మా కోసం తెప్పించారు, కానీ జనరల్గా ఎవరికి లేదు. ఇవాళ మెనూలో లేదన్నమాట. మా కోసం తెప్పించారు. వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పాము. ఇక్కడ చాలా బాగా చేస్తారు, అందుకే చెప్పాను. లేకపోతే జనరల్గా చెప్పాను. స్టార్టర్స్ ఎక్కువ తింటాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇక్కడ మనం బార్బిక్యూ ఏంటంటే వచ్చామంటే స్టార్టర్స్ ఎక్కువే తినాలి. అదే మెయిన్, అదే ఇంపార్టెంట్. మీరు అన్ని బిర్యానీ ఇవన్నీ తిన్నా కూడా వేస్ట్, డబ్బు కూడా వేస్ట్. స్టార్టర్స్ ఎక్కువ తింటేనే మనీ కూడా మనకి సేవ్ అయ్యినట్టు. మొత్తానికైతే ఇది బిర్యానీ అంతా చూపించాను కదా, తినేసాను. ఇది అయిపోయిన తర్వాత తింటాను. ఇది చాలా బాగుంటుందని చెప్పాను తప్ప, లేకపోతే మా కోసం తెప్పించారు. ఇదంతా కేక్ అన్నమాట. ఇది హల్వా. ఇది రసగుల్లా. ఇది కేక్. ఇక్కడ వాటర్ మిలన్ కేక్. ఇది గులాబ్ జామ్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇదంతా కేక్, గులాబీ, ఐస్ క్రీమ్. అక్కడ ఐస్ క్రీమ్ ఇప్పుడైతే వాటర్ మిలన్, రసగుల్లా, 4 ఐటమ్స్ కేక్ ఉన్నాయి. ఇది హల్వా, గులాబ్ జామున్. మధురై పార్టీ అవుతుంది, అందుకే సౌండ్ స్పీకర్ అన్ని పెట్టారు. రెస్టారెంట్ చిన్నప్పటి నుంచి వరకు క్లోజ్ ఫ్రెండ్. మా ఫ్రెండ్ చూపించారు కదా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఒకే స్కూల్ చదివాం, ఒకే కాలేజ్ చదివాం, మళ్ళీ ఒకే ఇంటర్మీడియట్ మళ్ళీ ఇంజనీరింగ్ ఒకే దగ్గర చదివాం. క్లోజ్ ఫ్రెండ్ అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసామని, అందుకే ఇప్పుడు తిన్నరకైతే చేయడానికి వచ్చాం. అలాగా ఏమైనా మాట్లాడుకున్నాం, అలాగా తినేసాం. లాస్ట్కి ఇక అలాగా ఎలాగ టైం ఉంది కదా. గులాబ్ జామ్ అయితే చాలా బాగుంది, టేస్ట్గా ఉంది.
ఇందాక మళ్ళీ ముందు డ్రింక్ తెప్పించాను కదా, మళ్ళీ రెండోసారి తెప్పించాను. మావాడైతే ముందైతే థమ్స్ అప్ చెప్పాడు, ఇప్పుడు మాక్టైల్ చెప్పాడు. మళ్ళీ మళ్ళీ నేను అదే చెప్పాను. నాకు చాలా ఇష్టం, ఇది చాలా బాగుంటుంది. అదే జరిగింది కైస్ ఇవాళ. చార్ధామ్ యాత్ర వెళ్ళాం కదా, ఎడిటింగ్ కొన్ని చేస్తాను, ఎక్కువ కొన్ని పెండింగ్ ఉన్నాయి. అలా మెల్లమెల్లగా చేస్తాను. చాలా ఎక్కువ ఉన్నాయి కదా వీడియోస్, అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. ఏమనుకోకండి గైస్. ఇప్పుడు ఈ వీడియో ఒక వీడియో పెడతాను, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా. మాట్లాడుతుంటే ఎక్కువ వచ్చేస్తున్నాయి, సారీ గైస్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి చూపించడానికి ఏం లేదు. లాస్ట్లో ఐస్ క్రీమ్ నేను తిన్నాను, మానేసాను. మా వాడు ఐస్ క్రీమ్ తిని తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం యొక్క ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది గైస్, ఓకేనా. గైస్ ఇప్పుడు బిల్ అయితే మా ఇందరికి టోటల్గా జిఎస్టీ పోటు 1928 రూపీస్ పడింది. ప్లేట్కి 800 పడింది. ఇక్కడ నాన్ వెజ్ ప్లేట్కి ఎంత, ఎవరెవరా ఇక్కడ 800 రాశారు చూడండి గైస్, చూసారా. ఇవన్నీ ఏవో జిఎస్టీ ఉంటాయి కదా, అవన్నీ కలిపేసి. అంటే మేము డ్రింక్లు తీసుకున్నాం కదా, డ్రింక్లు 2 సార్లు తీసుకున్నాము, 238 రూపీస్. టోటల్గా 1928 రూపీస్ అయింది. ఈ బిల్లు నేను కట్టట్లేదు, మా వాడే కడతాను, నేను కడతానంటే తను అసలు మా ఫ్రెండ్ పార్టీగా ఇస్తాను అనేసి అన్నాడు. ఇక బిల్లు ఇక మా వాడు చేస్తే మా ఫ్రెండ్ చేస్తున్నాడు, మా ఫ్రెండ్ బిల్ చేస్తున్నాడు. నేను చేస్తామంటే వస్తానేస్తాడు, బలవంతంగా వస్తానేస్తున్నాడు. ప్రస్తుతానికి అయితే తిన్నర అయితే అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా బీచ్కి వెళ్తాం అనుకున్నాం, ఆర్కే బీచ్. అక్కడికి కాసేపు ఉందాం అంటున్నాడు మా ఫ్రెండ్. ఒక బాగుండి ఉండి తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం. ఇంకా ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది చూడండి గైస్. ఇప్పుడు 10 అవుతుంది, చూసారా 10 టైం అయితే 10 అవుతుంది. ప్రస్తుతానికి అయితే వెళ్ళిపోతున్నాం గైస్, ఓకేనా. మళ్ళీ బీచ్కి వచ్చిన తర్వాత చూపిస్తాం గైస్, ఓకేనా. గైస్ ఇప్పుడు ఆర్కే బీచ్కి వచ్చాం. ఇప్పుడు కాసేపు ఒక 20 మినిట్స్ కూర్చొని తర్వాత వెళ్ళిపోవడం. ఇంకా అదిగోండి గైస్, చూసారా ఆర్కే బీచ్. మా బండి అక్కడ పార్కింగ్ అక్కడ పెట్టాము. మా ఫ్రెండ్ అక్కడ వెళ్తున్నాడు. అక్కడ అంతగా అక్కడ కూర్చుంటాం అంతగా. మా ఫ్రెండ్ వాకింగ్ చేస్తా ఉంటున్నాడు, నేనైతే వెళ్ళను, కూర్చుంటాను ఇక్కడ. గైస్ ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బాయ్ గైస్. బీచ్ చూడండి బాగుంది కదా. బాయ్ గైస్, బాయ్ బాయ్ బాయ్.